సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకో. అది కాక ఈరోజు ఒకటే ప్రశ్న, హైదరాబాద్లో 141 ట్రాఫిక్ అంటే నీటి స్టాగ్నేషన్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేస్తూ ఉన్నాం. అది కాక మూసీకి సంబంధించి లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా ఆసుపత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దానిను ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందిస్తలేం. కానీ ఎక్కడైతే ఆక్రమణకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రాకు సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో, దయచేసి ఇది ప్రత్యేకించి గమనించాలి, కాలువ పరిధిలో, కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండొచ్చు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. మళ్ళీ చెప్తా ఉన్నాం, మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసీ బెడ్ ఉందో, అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురి అయి ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లో కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. 2, మెక్మా ద్వారా ఉపాధి హామీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలువలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు వేరే ఎక్కడనో కాడికి ఏదో కార్యక్రమం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇవి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడో ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు. అయితే కొంతమంది సెంటిమెంట్గా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. విమర్శ చేయడం వాళ్ళకి సంబంధించిన హక్కు. కానీ దాన్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మాట్లాడుతారు. నిన్న మన గౌరవ సిద్దిపేట మాజీ మంత్రి శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడారు. మేము ఇప్పటి వరకు మూసీ వాళ్ళ మీద ఒక లాఠీ చార్జ్ కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా ఒక ప్రొక్కలైన పెట్టడం కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా స్థానభ్రంశం చేయడం కానీ చేయలేదు. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇండ్లియాలని ఆలోచన. దయచేసి మేజర్ పాయింట్, తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ ఏ బెడ్ మీద అయితే ఉందో వాళ్ళందరికీ పర్యావరణంగా వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తర్వాతనే తీస్తాం. ఇదే మూసీ మీద బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ కానీ మేము వాటిని అసలు టచ్ కూడా చేస్తారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్కి సంబంధించి ఇప్పుడు ముచ్చటనే లేదు. బేస్ గవర్నమెంట్ మూసీ ఈజ్ అవర్ ఇష్యూ. దానివల్ల కాలుష్యము, మురుగునీళ్ళు, పాత నగరానికి సంబంధించిన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా, మంచి నీళ్లు పారే విధంగా గోదావరి జలాలను 5,500 కోట్ల రూపాయలు తీసుకుపోయి అదొక పర్యావరణాన్ని రక్షించే దిశలా ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఇక్కడ లాజికల్ పాయింట్ నేను ఇక్కడ ఒక కార్యక్రమం ఏంటంటే, సామెతను తెలుగులో మొగొడిని కొట్టి మొరమొర అంటారని. సరే ఏమనుకోదు అక్క చెల్లెలను, ఇది ఒక సామెత అని చెప్పిన ముందే. మొగొడిని కొట్టి మొరమొర అన్నట్టుగా ఉండే విధంగా టీఆర్ఎస్ పార్టీ నిన్నటి నుంచి ఇలా మళ్ళీ ఇంకొక ట్విస్ట్, అసలు మేము 30 మెడికల్ కాలేజీలు పెడితే బదులు 30 వాట్సాప్ యూనివర్సిటీలు పెడితే బాగుంటుందన్న కేటీఆర్ ఓడిపోయిన తర్వాత వాటిని అమలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.
మేము ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ ఎవరిని కొట్టలే, ఎవరిని ఖాళీ చేయించలే, ఎవరికి ఇక్కడ రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి కన్వీన్స్ చేసే విధానం నడుస్తుంది మా అధికారులు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన ఎవరొకరు ఏదో జరిగితే మొత్తం హైడ్రోజన్ బాంబ్ అని ఒకరు, హైడ్రాను ఇట్లా రకరకాలుగా మాట్లాడు. ఇది హైడ్రా నాట్ రిలేటెడ్. హైడ్రా ఇస్ అ డిఫరెంట్, ఇది ఇంటర్నల్ సిటీ, మూసీ ఇస్ అ డిఫరెంట్. ఫస్ట్ పబ్లిక్ ఆ హైదరాబాద్ పొక్లైన్ పడుతుంది, మా దగ్గర పొక్లైన్ వస్తాయని భయపడే అవసరం లేదు. మిమ్మల్ని ప్రశాంతంగా సమన్వయపరిచి మిమ్మల్ని ఒప్పించి మెప్పించి మీకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసిన ఖాళీ చేస్తాం. ప్రొవోక్ చేస్తున్నటువంటి రెచ్చగొడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు సూటిగా ఇక్కడ సిద్దిపేట కేంద్రం నుంచి ప్రశ్న అడుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు చూడండి అయితే జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగేటువంటి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. నీళ్ళలో మునగడము, తేలడము, దీన స్థితి లోపల ఎప్పుడు కొట్టుకపోతామో ఎప్పుడు ఉంటామో తెలియని స్థితులలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని నుండి బయటపడడానికి మీ అందరితో ప్రభుత్వం ఎక్కడ గ్రీవెన్స్ ఉన్నా మీ జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు, మున్సిపల్ శాఖ అధికారులకు చెప్పండి. మీ సమస్యలన్నీ ఏమి ఇబ్బంది లేకుండా, బలవంతం ఒత్తిడి లేకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించి సంతృప్తి చెందిన తర్వాతనే షిఫ్ట్గా మనం కోరుతూ ఆ యొక్క మూసీకి సంబంధించిన నిర్వాసితుల జీవితాలతోటి ఆడుకోవద్దని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. మీలాగా లాఠీ చార్జీలు, పోలీస్ కాల్పులు, బలవంతం, అర్ధరాత్రుల అరెస్టులు దౌర్జన్యకరంగా మేము చేస్తలేమనే మాటను కూడా ఈ సందర్భంగా తెలియస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.